తెలుసుకోవాలన్న బలమైన కోరిక తప్ప నాకు ప్రత్యేకమైన ప్రతిభ ఏమీ లేదు అంటారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. కొత్తవి నేర్చుకోవాలి, స్వీయ విజ్ఞాన పరిధులను విస్తరించుకోవాలన్న కాంక్ష విద్యార్థుల్లో నిత్యం సజీవంగా ఉంటే అది వారిని ఉన్నత స్థాయికి చేరుస్తుందన్నది ఐన్స్టీన్ హితవచనం. పిల్లల్లో అలాంటి ప్రేరణను కలిగించడమే చదువుల పరమ ఉద్దేశం. మార్టిన్ లూథర్ కింగ్ మాటల్లో చెప్పాలంటే, లోతుగా విమర్శనాత్మకంగా ఆలోచించటం అలవరుస్తూ తెలివితో పాటు వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దటమే నిజమైన విద్య లక్ష్యం. దురదృష్టవశాత్తు మన దేశంలో చదువులు ఇందుకు భిన్నంగా పరీక్షలు, మార్కులు, ర్యాంకుల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ప్రతి విద్యార్థికి తనవైన సహజ నైపుణ్యాలు ఉంటాయి. వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరూ విజేతలు కాగలరన్న కీలకాంశాన్ని విస్మరించి అందరినీ ఒకే గాటన కట్టేసి పాఠాలను బట్టి పట్టించే మూస ధోరణే విద్యగా మన దగ్గర చెలామణి అవుతోంది. దానికి తోడు అమ్మా నాన్నల ఆశల బరువు నవతరానికి తలకు మించిన భారం అవుతోంది. దాన్ని మోయలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య రాను రాను పెరిగిపోతుండటం విషాదకరం.